వడగళ్ల వర్షానికి నష్టపోయిన వరి పంట, మామిడి తోట రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను హరీష్ రావు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కౌలు రైతులను ఆదుకోవాలని గగ్గోలు పెట్టిందని, ఇప్పుడు స్పందించడం లేదని ఆరోపించారు. కౌలు రైతులకు కూడా పంట నష్టం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మోసాలే ఇవాళ రైతు బీమా జనరల్ గా ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు వారం లోపల 5 లక్షలు బ్యాంకులో పడుతుండే. ఇవాళ చిన్న కోడూరులో 2 రైతులు చనిపోయి నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినా రైతు బీమా పైసలు ఇప్పటిదాకా వస్తలేవు. రైతు బీమా ఎగబెడితివి, రైతు బంధువు ఎగబెడితివి, రుణమాఫీ సగం సగం, అంత ఆగమాగం. ఏది చక్కగున్నది నీ పాలనలా? ఇవాళ ఎంతో కష్టపడి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేము కాలువ కింద నీళ్లు తెచ్చి ఇంత పంట పండించే సమయానికి ఈ రకంగా రాళ్లు పడి ఇలా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ రైతులందరినీ కూడా ఇంట్లో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి. మిర్చి గాని, టమాటా గాని, కూరగాయలు గాని, వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం. పాపం ఆయన భార్య జీవితమంతా కూడా చెట్ల పెంపకం కోసం, అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసిండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం తెప్పినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండ్రు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు